ఆయన చెప్తారు ఏమంటారు, మనం వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేసి వస్తే 95% స్ట్రైక్ రేట్, మనం వెళ్ళిన చోట 95% గెలిచిందని చెప్పి, ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ అని చెప్పారు. వారు ఇంకోటి కూడా చెప్పారు, మీలో ఆయన మాట్లాడింది, కార్యకర్తల ఉద్యమిల్లారా, మీలో సత్తు ఉంటే, సరుకు ఉంటే మీరు ఎదగాలి, మీరు నాయకత్వం, మీరు నాకెందుకైనా కుదరదు, మీరు బాగా ఎదగాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి. 100% స్ట్రైక్ రేట్ అప్పుడు ఎవడాడు ఎమ్మెల్యేలు మీ దగ్గర గెలిచింది? నుంచున్నది ఎవడాడు? ఏనాడన్నా జెండా మోసారా? జనసేన జెండా ఇప్పుడు మోసారా? ఎవరికి ఇచ్చారండి మీరు టికెట్లు? ఎవరాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు మేడలో ఈ జనసేనను బోర్డు వేసి పంపిస్తే గబగబా అని తీసుకెళ్లి నుంచోబెట్టుకున్నటువంటి మీరు కార్యకర్తల గురించి, ఉద్యమీల గురించి ఎదగండి, మీరు పెంచుతానని చెప్పి మీరు మాట్లాడతారు. తప్పేం లేదు, మీ ఇష్టం, అది మీ పార్టీ మీ ఇష్టం అనుకో. అది మీరు దాన్ని బయటకు వదిలేరు కాబట్టి చూసిన ప్రజలుగా మాట్లాడతాం. ఇంకోటి కూడా చెప్తారు మీరు అర్థం కాక, ఏంటంటే మీరేమంటారు, సీజ్ ద షిప్ అన్నాను, ఉప ముఖ్యమంత్రి మీరు సీజ్ ద షిప్ అన్నాను అంటే ముందు ఆయన ఆ మంత్రి కూర్చున్నట్టున్నాడు, కన్సర్న్ సీజ్, ఆ షిప్ మంత్రి సీజ్ మంత్రి కూర్చున్నట్టున్నారు. ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, ఇద్దరు మంత్రులు, ఒక ఆయన సీజు ఒక ఆయన షిప్, ఇద్దరు ఒకళ్ళని అడుగుతున్నట్టున్నాడు, ఎన్నాళ్ళు ఆపగలిగాం మనం అంటే 4 రోజులు 5 రోజుల 4 రోజులు 5 రోజులు కూడా ఆపలేకపోయాం, అంతకు మించి మనం ఆ షిప్ని. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అని చెప్పని అక్రమ బియ్యాన్ని సీజ్ చేయిస్తే 4-5 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి దాన్ని నిలబెట్టలేకపోయానని సాక్షాత్తు జనసేన ఉద్యమీల దగ్గర ఆయన బాధ చెప్పుకున్నాడు. ఆయన 4-5 రోజుల నుంచి ఆపలేకపోయాను నేనని చెప్పాను. అంటే చిత్ర విచిత్రాలు చూడండి. ఆయన ఏం చెప్పారు 2019లో, అవ్వాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి తీసుకెళ్తామే నా లక్ష్యం, నా జయం అన్నారు. అవ్వాయి చెప్పులు వాళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు వాళ్ళందరూ? కనీసం ఉద్యమీల్లో ఒకడన్నా అవ్వాయి చెప్పుడు ఉన్నాడా? సార్ మీ జన సైనికుడు అవ్వాయి చెప్పు జన సైనికుడు ఎవడన్నా ఒక్కడన్నా ఉద్యమీల్లో ఎవడన్నా ఉన్నాడా? సరే మీ ఇంటర్నల్ విషయం అనుకోండి, కాకపోతే మీరు మైకులు బయట చెప్పారు కాబట్టి విన్నాం కాబట్టి అడుగుతూ ఉంటాం, ఏం తప్పదు కదా. మీరు ఇంకో మాట మాట్లాడారు, నన్ను చెవులో జోరీగలాగా 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది, 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది, నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఊళ్ళో పెళ్లి అయితే ఏదో పాపం నీ శ్రేయోభిలాషులు సార్, వాళ్ళు మీ శ్రేయోభిలాషులే కదా, మీకు మెసేజ్ పెట్టేది ఎవరు? మీరంటే పడి చచ్చేవాళ్ళు మీ శ్రేయోభిలాషులు. వాళ్ళందరినీ ఊళ్ళో పెళ్లి అయితే ఎవడికో ఆడావిడని అంటారు వారిని. అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని కూడా మీరు ఊళ్ళో పెళ్లి అయితే అదేదో కింద మీరు అంటున్నారు. సరే మీ ఇష్టం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ ఇష్టం, అంటారా తంతారా తిట్టుకుంటారా మీ ఇష్టం, మీదనుకోండి.